హలో, నమస్కారం అందరికి. జాయిన్ అయిన వాళ్ళందరికీ. ఆ, నేను ఆనందరాజుని, సాటా ప్రెసిడెంట్, మన సెంట్రల్ రీజన్ కి. సో మంది కరిమల్ల గారు, ఇది ఎన్నోదండి? ఇది మూడోదా నాలుగోది కదా? ఫోర్త్ ఇది సెషన్ కదా ఇది? మూడోదండి. మూడోది. సో ఇప్పటి వరకు రెండు సెషన్స్ జరిగినాయి ఈ అరబిక్ క్లాస్ అనేది. మన సుధీర్ గారు, తర్వాత మన కరిముల్ల గారు. సుధీర్ గారు ఏమో అంతా మీ అందరినీ ఒక చోటకి తీసుకురావడానికి ఒక ఫామ్ క్రియేట్ చేసి, గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేసి, డాక్యుమెంట్స్ అన్ని చేసి చేశారు. తర్వాత కరిమల్ల గారు వాలంటీర్గా వచ్చి మన కోసం, మనందరి కోసం, మనకి అరబిక్, అట్లీస్ట్ బేసిక్ అరబిక్ మనం నేర్చుకోవాలని, రాయటం చదవటం కొంచెం బేసిక్ నేర్చుకుంటే మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అట్లీస్ట్ కొంచెం అర్థం అవుతుంది, మనకి ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, అట్లీస్ట్ చదవడం రాయడం అనేది అట్లీస్ట్ వస్తుంది అని చెప్పి సంకల్పంతో మన కరిమల్ల గారు వాలంటరీగా ఫ్రీగా వచ్చి మనకి అందరికి చెప్తున్నారు. నా మాట అందరికీ అర్థం అవుతుంది కదా, నేను డ్రైవింగ్ లో ఉన్నా. సో బేర్ చేయండి నా మాటని. సో సో ఈ మహాసంకల్పం చేసినందుకు మా కరిముల్ల గారికి ధన్యవాదాలు. తర్వాత సుధీర్ ఉన్నారో లేరు మరి ఇందులో, మన సుధీర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే మీరందరూ ఉత్సాహం చూపించి ఈ గ్రూప్ లో జాయిన్ అయినందుకు మీకు కూడా శుభాభినందనలు. తర్వాత మీరు మంచిగా అరబిక్ నేర్చుకుని ఈ 20 సెషన్స్ ఉంటాయి. 20 సెషన్స్ లో 20 క్లాసెస్ ఉంటాయి. ఈ 20 క్లాస్ లో మీరు బాగా నేర్చుకుంటారని, తర్వాత మీకు ఈ రోజు నుంచి 20 క్లాసులు చాలా లర్నింగ్ ఉంటుంది అని చెప్పి, చాలా నేర్చుకోవడం అనేది ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ 2 సెషన్స్ కూడా అటెండ్ అయ్యా. సో తర్వాత మీ అందరితో పాటు నేను కూడా నేర్చుకున్నాను కొంచెం. ఆ, కాకపోతే కొంచెం మేము బిజీగా ఉంటాం కాబట్టి సాటా ఈవెంట్స్ లో, సో ఒకసారి మాకు కుదరదు. కానీ మనందరం ఏంటంటే, సో ఈయనంత కరిముల్ల గారు వీళ్ళందరికీ వచ్చి మన కోసం ఇంత ఎఫర్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ 100% అటెండెన్స్ ఉండేలా చూడండి. మాక్సిమం ట్రై చేయండి. మేబీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నా ఏదైనా ఉంటే తప్ప. కానీ ఈ టైంకి అలారం క్లాక్ ఏదో పెట్టుకుని, లేదా రిమైండర్స్ ఏదైనా పెట్టుకుని, ప్రతి ప్రతి వైపు ఇదే రోజుని మీరు రిపీటెడ్ కూడా పెడుతున్నారండి కరిముల్ల గారు? ఆ, ఏంటి సార్? రిపీటెడ్ సెషన్స్ కూడా ఉన్నాయా? లేదు, రిపీటెడ్ లేదు. ఇదే రిపీటెడ్, సెక్షన్, ఇదే రికార్డెడ్. సెషన్ రికార్డింగ్ ఉంటుంది, యూట్యూబ్లో పెడదాం. సో రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఒకవేళ మిస్ అయితే కనుక తప్పనిసరిగా మళ్ళీ ఇదే రోజు లోపల అది రికార్డెడ్ సెషన్స్ చూడండి. రికార్డ్ అయిన సెషన్స్, ఎందుకంటే మీకు ఆ కంటిన్యూటీ ఉంటే మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీరందరూ అది మిస్ అవ్వకుండా మటుకు పాటించండి. 100% అటెండెన్స్, లైవ్ అటెండెన్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కరీముల్లా గారు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఆ చదివే విధానం ఏంటంటే, మీకు ఇలా చదవాలని చెప్తారు. అది తా షా అన్నట్టు మనం షా అంటాము తన, అలాగా ఆయన మీకు చెప్పే విధానం మీకు అప్పుడు అర్థమవుతుంది. అది గొంతులోంచి రావాలి, తర్వాత నాలుగు పైకి పెట్టి మాట్లాడాలి, ఇలా కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో అవి యూట్యూబ్ లో మీకు అర్థమవుతుంది. కానీ డైరెక్ట్ గా మీరు లైవ్ మాట్లాడేటప్పుడు నేర్చుకోవచ్చు ఎలాగా మీరు కరెక్ట్ చెప్తున్నారా లేదా అనేది. సో ఇవన్నీ నేర్చుకోండి. సో ఎలాగ కరిముల్లా గారు చెప్తారు ఇప్పుడు మీకు. జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. మీకు అందరికి వెల్కమ్ అండి, హార్టీ వెల్కమ్. బాగా నేర్చుకుంటారని మీకు అందరికి అసలు చెప్పుకుంటూ ధన్యవాదాలు అందరికి జాయిన్ అయినారు. ఓవర్ టు యూ అండి కరిముల్లా గారు. కరిముల్లా ఓకే. గారు మీకు మీకు మీరు చెప్పండి. థ్యాంక్స్ అండి. Um, అన్- అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన మొదటి క్లాసు ప్రాథమిక అరబీ భాష, బేసిక్ అరబిక్ లాంగ్వేజ్. తెలుగు భాషలో చక్కగా మనం అర్థం చేసుకోవటానికి, ప్రాక్టీస్ చేయటానికి, తెలుగు భాషలోని అక్షరాలు చదవటం, రాయటం, చిన్న చిన్న పదాలు చదవటం, రాయటం, అలాగే చిన్న చిన్న వాక్యాలు కూడా మనం చదవటం, రాయటం, ఇది నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. వినయ్ గారు, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరు చెప్పండి. వినయ్ గారు, మైక్ ఓపెన్ చేశారు మీరు. మీకు వాయిస్ వినపడుతుందా?
మీ వాయిస్ క్లియర్ ఉందండి. మీ వాయిస్ క్లియర్. ఓకే. వినయ్ గారు మరి చేశారు, మైక్ కూడా ఓపెన్ చేశారు. తర్వాత బై మిస్టేక్ చేసి ఉంటారు అనుకుంటాను నేను. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఆ, ఈ క్లాస్ ఫార్మాట్ అంత ముందు కూడా కొంతమంది మీలో చేరి ఉంటారు. ఇది మన గల్ఫ్ కంట్రీస్లో ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నామో వారికి జా ఆ, జాబ్లో పనికొచ్చే విధంగా, ప్లస్ మార్కెట్లో వెళ్ళినప్పుడు మనం కొన్ని కొన్ని విషయాలు అరబీలో మాట్లాడాల్సి వస్తుంది, కమ్యూనికేషన్ అరబీలో చేయాల్సి వస్తుంది. అవి నేర్చుకోవటానికి ఇది మొదటి మెట్టు అన్నమాట. ఏ భాష అయినా సరే మొదట మనం అక్షరాలు, దాని యొక్క మూలమైన విషయాలు, బేసిక్స్, ఫౌండేషన్, ఇది లాంగ్వేజ్కి ఫౌండేషన్ ఇది. మరి తెలుగు భాషలో మన అక్షరాలు నేర్చుకున్నాము, పెద్ద బాల శిక్ష నేర్చుకున్నాం చిన్నప్పుడు. అది ఈరోజు మనకు తెలుగు చక్కగా మాట్లాడటానికి, అర్థం చేసుకోవటానికి, రాయటానికి పనికొస్తుంది. మన మీడియము టెక్నాలజీ మారినా కూడా అది తెలుగు రాయటం అనేది వే ఆఫ్ రైటింగ్ మారింది, కానీ రాయటం అనే అలవాటు మనకు చిన్నప్పుడు చేసుకోవటం వలన అది ఈరోజు మనం వాట్సాప్లో చాటింగ్లో కానీ, సోషల్ మీడియాలో మెసేజెస్ టైప్ చేయటంలో, ప్లస్ ఏదన్నా డాక్యుమెంట్ తయారు చేయాలన్న తెలుగులో అది మనం వాడుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా అది మనకు పనికొస్తుంది సోషల్ సోషల్ యాక్టివిటీస్లో. మరి అలాగే అరబీ భాష కూడా మనం నేర్చుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే బేసిక్ నుంచి ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్గా పెట్టుకుంటూ, స్ట్రాంగ్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటం ఒకటి. రెండోది, ఇది బేసిక్స్ ఏమి నేర్చుకోకుండా జనాలతో పాటు రిపీట్ చేసుకుంటూ ఆ పదాలు అర్థం చేసుకుని దాన్ని నేర్చుకోవటం అన్నమాట. అలా కూడా చాలామంది ఇక్కడున్న వాళ్ళల్లో షాప్స్లో పనిచేసేవాళ్ళు, సౌదీ వాళ్ళ ఇళ్లలో పనిచేసేవాళ్ళు, ఇది ఈ విధంగా నేర్చుకుని వాళ్ళు చక్కగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం వింటే అతను మనోడేనా అని చెప్పి అనిపిస్తుంది. చక్కగా మాట్లాడతారు వాళ్ళు అరబీ భాషలో. ఆ విధంగా వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోయింది. కానీ వాళ్ళకి చదవటం రాదు, వాళ్ళ గ్రామర్ రూల్స్ తెలియవు, ప్లస్ వాళ్ళకు భాష ఫౌండేషన్ లేకుండానే ఒక స్పోకెన్ లాంగ్వేజ్లో నేర్చుకున్నారనమాట. ఇంగ్లీష్ కూడా అలాగే చాలా చాలా వరకు మీకు స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ యొక్క కోర్సులు అవి హైదరాబాద్లో కానీ మిగతా సిటీస్లో మన ఇండియాలో జరుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే ఫారిన్ వెళ్ళాలనుకుంటే, అమెరికా, యూరోప్ అలా వెళ్ళాలంటే స్టార్టింగ్లో ఆ కోర్సులు కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనలో. మరి ఈ ప్రాథమిక అరబీ భాష అనే దానికి ఆ, ముఖ్యంగా తెలుగులో మనకు పెద్ద బాల శిక్ష ఉన్నట్టుగా ఇది ఆ, కాయిదా నూరానియా అనే పుస్తకం దీనికి ఫౌండేషన్. ఇది రెండిట్లో కూడా పనికొస్తుంది. భాష నేర్చుకోవటానికి బేసిక్ అరబిక్ ఏదైతే కావాలో అది కూడా దీనిలోనే ఉంది. ఖురాన్ చక్కగా చదవటానికి బేసిక్ అరబిక్ రూల్స్ ఏమైతే కావాలో అవి కూడా దీనిలోనే ఉన్నాయి. రెండిట్లో కూడా కొన్ని పాఠాలు కామన్గా ఉన్నాయన్నమాట. కామన్గా ఉన్న పాఠాల్లో నుండి బేసిక్ అరబిక్ భాష మనకు ఏదైతే నేర్చుకోవడానికి అవసరం ఉందో అది మనం ఈ క్లాస్లో తీసుకుందాము. మొత్తం పుస్తకం మనం చదవట్లేదు, మనకు అవసరమైన పాఠాలు మాత్రమే దీనిలో నుంచి మనం తీసుకుంటున్నాము. ఇది నా నంబరు ప్లస్ ఈమెయిల్ ఉంది ఇక్కడ. కింద ఒక ఫ్రీ డౌన్లోడ్ లింక్ ఉంది గూగుల్ ప్లే స్టోర్లో. ఈ పుస్తకం ఏదైతే మనం చదువుతున్నామో ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్లో ఉంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రాక్టీస్ చేయటం కోసం ఇది బాగా పనికొస్తుంది. ఉదాహరణకు ఒక పేజీ మీద ఉన్న అక్షరాలు ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో తర్వాత 1-2 రోజుల తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి ఒకవేళ ఆ శబ్దం మర్చిపోతే ఈ యాప్లో నుండి మీరు ఆ పేజ్ ఓపెన్ చేసి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఆ శబ్దాన్ని వినొచ్చు. ఎన్నిసార్లైనా వినొచ్చు. 24/7 మీతో పాటు టీచర్ ఉన్నట్టే. అందుకనే నా సజెషన్ ఏంటంటే ఈ డౌన్లోడ్ లింక్ నుండి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు స్టోర్ చేసుకోండి, ఇది పనికొస్తుంది. మరి ఈ క్లాస్ యొక్క లక్ష్యం ఏమిటి? మనం 20 వారాల్లో అరబీ మాట్లాడే స్థితికి చేరుకుంటామా? అరబీ పూర్తిగా మన చుట్టుపక్కల అరబీ భాష మాట్లాడే ప్రజలతో మనం చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతామా? లేదా వాళ్ళు మాట్లాడేది మనము అర్థం చేసుకోగలుగుతామా? ఇది ఈ క్లాస్ యొక్క లక్ష్యము కాదు. మొదటి లక్ష్యం ఏమిటి అంటే, భాష నేర్చుకోవడానికి మొదటి లక్ష్యం ఏమిటి అంటే దాని ఫౌండేషన్ ఏమిటో మనం నేర్చుకుంటున్నాము. ఫౌండేషన్లో అరబీ అక్షరాలు చదవటము, రాయటము, అర్థం చేసుకోవటము, దాన్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయటం. అరబీ భాష, తెలుగు భాష, ఇంగ్లీష్ భాష కంపేర్ చేస్తే అరబీ భాషకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి అక్షరానికి మూల స్థానాన్ని అక్కడి నుంచే ఆ అక్షరాన్ని కనుక మనం తీయగలిగితే కరెక్ట్గా మనం ప్రొనౌన్స్ చేసిన వాళ్ళం అవుతాము. ఒకే మఖ్రజ్ అంటే ఒకే ఆరిజిన్ నుంచి వచ్చే మూల స్థానాలు, అక్షరాలు
ఆర్టికులేషన్ పాయింట్స్ అది దాని దగ్గరలోనే వేరు అక్షరాలు కూడా ఉంటాయి. కొంచెం అటు ఇటు జరిగిన అక్షరము శబ్దం మారిపోతుంది, ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది, ఆ పదం యొక్క అర్థం కూడా మారిపోతుంది. మొదటి మెట్టుగా మనం అక్షరాల్ని చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి మెట్టు. రెండోది ఏమిటి అంటే కలిపిరాతలో ఉన్న అక్షరాల్ని ఒక పదంలో, ఒక వాక్యంలో ఉన్న అక్షరాల్ని మనం ఏ విధంగా గుర్తించాలి? ఇది కూడా ఈ క్లాస్ యొక్క లక్ష్యం అన్నమాట. అంటే ఈ క్లాసు 20 వారాలు పూర్తయ్యేటప్పటికి మీరు ఒక పదాలు, చిన్న పదాలు, చిన్న వాక్యాలు చక్కగా చదవగలుగుతారు. ఏమి ఇబ్బంది లేకుండా. రెండో విషయం ఏమిటి అంటే ఈ ఈ ఒక 10 వారాల తర్వాత మీకు అక్షరాలన్నీ వచ్చేసి దాని యొక్క ఒత్తులు కూడా వచ్చేసిన తర్వాత, గుణింతాలు, ఒత్తులు వచ్చేసిన తర్వాత కొన్ని ఆహ్, రోజుమర్రా మన జీవితంలో ప్రతిదినం మన ముందు ఎదురయ్యే కొన్ని ఆహ్, వాక్యాలని మనం ప్రాక్టీస్ చేద్దాము. ఉదాహరణకు ఆహ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఆహ్, ఇలాంటి చిన్న పదాలన్నమాట. రెగ్యులర్‌గా మనం వాడే పదాలు, కొన్ని అంకెలు ఆహ్, ఇవి మనం కొన్ని వొకాబులరీ కూడా డెవలప్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అరబీ భాషకిను మిగతా భాషలకి తేడా ఏమిటి అంటే, దీని స్ట్రక్చర్ మొత్తం ఇది క్రియాపదం పైన అంటే వర్బ్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని చివరి అక్షరం పైన ఉండే ఆ ఒత్తులు దాన్ని పూర్తిగా ఆ యొక్క పదంలోని వివరాల్లో 4 ముఖ్యమైన వివరాలన్నీ దాంట్లోనే ఇమిడి ఉంటాయన్నమాట. అది ఆ సంఖ్య గాని, దాని యొక్క పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ గాని, పుంలింగం గాని, స్త్రీలింగం గాని ఇవన్నీ దాంట్లో వచ్చేస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మన తెలుగు వాళ్ళకి ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే మాట్లాడేటప్పుడు చివరి అక్షరాల్ని మనము మింగేస్తూ ఉంటాము. అది అరబీ భాషలో అలా కుదరదు. చివరి అక్షరంపై ఉన్న ఒత్తులు కూడా చక్కగా చెప్పగలగాలి. అప్పుడే అది కరెక్ట్‌గా దాన్ని మనం కన్వే చేయగలుగుతాం. మెసేజ్‌ని కన్వే చేయగలుగుతాం. కాబట్టి ఈ క్లాస్ యొక్క లక్ష్యం గనక మీ లక్ష్యంతో మ్యాచ్ కాకపోయినట్లయితే ఇప్పుడే మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కొంచెం స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ మీకు ప్రాక్టీస్ చేయటం కోసం పూర్తి సమయము మీకు దొరుకుతుంది. ప్లస్ ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే క్లాస్‌లో అడగొచ్చు. క్లాస్ తర్వాత కూడా మీరు వాట్సాప్ ద్వారా అడగొచ్చు. ఇది టూ వే ఎంగేజ్‌మెంట్ అన్నమాట. నేనేదైతే చెప్తున్నానో మీరు కూడా దీన్ని రిపీట్ చేయవలసి ఉంటుంది. మీరు రిపీట్ చేసినప్పుడు ఏదన్నా కరెక్షన్స్ ఉంటే మనం చూసుకోవచ్చు. ఆహ్, పక్కన వాడు చదువుతున్నాడు గదా అని జెప్పి మనం అటు ఇటు వేరే పనుల్లో ఉండటం అనేది మీ కాన్సంట్రేషన్ తక్కువైపోతుంది అలా చేస్తే. ఈ కరోనా టైంలో మనకు ఆన్‌లైన్ క్లాసులు బాగా అలవాటైపోయాము. వేరు విషయాలు నేర్చుకున్నాం కరోనా సమయంలో. దీంట్లో ఒక ఇబ్బంది ఏమిటి అంటే ఆన్‌లైన్ క్లాస్‌లో మల్టిపుల్ యాక్టివిటీస్ ఒకేసారి చేయటం అన్నమాట. అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు మనం భోజనం చేయటమో, లేపోతే వేరే ఏదైనా పని చేసుకుంటూ ఉంటామో, అలాంటి విషయాలు కొంచెం మీరు హ్మ్, శ్రద్ధ వహించాలి. చెప్తున్నానని కాదు, కానీ మీ కాన్సంట్రేషన్ ఇక్కడ అవసరం. పూర్తిగా డెడికేట్ టైం మీకు ఇవ్వాల్సొస్తుంది. 1 అవరే కదా వారానికి. ఈ సమయము మీకు వచ్చే వారాల్లో బాగా పనికొస్తుందన్నమాట. ఈ లక్ష్యాన్ని మీరు ఛేదించాలి అంటే, లక్ష్యాన్ని సాధించాలి అంటే, మీ కాన్సంట్రేషన్ చాలా అవసరం క్లాస్‌లో. ఇది నా తరపున ఒక రిక్వెస్ట్. ఇక దీంట్లో ఈ కోర్స్ మొత్తము సాటా తరపునే జరుగుతుంది. సాటా ఆధ్వర్యంలో జరుగుతుంది. మన ఆనందరాజు గారు మీరు చెప్పారు కదా! ఆయన చాలా ధన్యవాదాలు ఆయనకి. సమయం తీశారు. ట్రావెల్ చేస్తున్నా కూడా మన దీంట్లో వచ్చి ప్రారంభించారు. ఇది ఒక విధంగా రిబ్బన్ కటింగ్ లాంటిదన్నమాట. ఆయనకి చాలా ధన్యవాదాలు మనందరి తరపున. నా పేరు మహమ్మద్ కరీముల్లా. నేను ఒక ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను రియాద్‌లో. నా సొంత ఊరు మచిలీపట్నం. ఇక్కడ దాదాపుగా 30 ఏళ్ల నుంచి రియాద్‌లోనే ఉన్నాను. కాబట్టి నేను నేర్చుకున్నది అరబిక్. ఇమామ్ యూనివర్సిటీలో 3 సెమిస్టర్స్ నేను చేశాను. రబా ఇస్లామిక్ సెంటర్‌లో కూడా 1 సంవత్సరం అరబిక్ నేర్చుకున్నాను. ఇంకా వేరు దగ్గర కూడా నేను నేర్చుకునున్నాను. మన కోఆర్డినేటర్ సుధీర్ గారు. మీకేమైనా అటెండెన్స్‌లో గానీ ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయన్ని వెంటనే మీరు కాంటాక్ట్ చేయండి. ఆహ్, క్లాస్ లింకులు కూడా ప్రతి వారం క్లాస్ మొదలయ్యే ముందు అంటే ఒక 15 మినిట్స్ బిఫోర్ పోస్ట్ చేయటం జరుగుతుంది. సేమ్ లింక్ ఉంటుంది. లింక్ ఏమి తేడా ఉండదు. ఇదే లింకు రెగ్యులర్‌గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర మళ్ళీ పాత మెసేజ్ చూసుకొని లింక్ వెతుక్కునే బదులు ఫ్రెష్‌గా అయినా ప్రతి వారం
క్లాస్ ప్రారంభం అవటానికి ఒక 15 నిమిషాల ముందు లింక్ వేస్తారు. ఇది జూమ్ ప్లాట్ఫామ్ మీద జరుగుతుంది. ప్రతి సోమవారం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుందన్నమాట. ఇది పూర్తిగా ఉచితం. దీనికి ఏమీ ఫీజు లేదు. మీ కాన్సన్ట్రేషన్, మీ యొక్క కృషియే మాకు ఆనందం కలిగిస్తుంది. ఇది 20 వారాల పాటు దాదాపుగా జరుగుతుంది. క్లాస్లో వచ్చే ముందు ఒకసారి ప్రీవియస్ క్లాస్లో మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. అది మీకు పనికొస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇది క్లాస్ రికార్డింగ్ అంతా యూట్యూబ్లో కూడా మీకు పెట్టి, యూట్యూబ్ లింక్ కూడా సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ యూట్యూబ్ లింక్ కూడా ఇదే గ్రూప్లో మీకు ఇవ్వటం జరుగుతుందన్నమాట. మరి కొత్త పాఠము, సందేహాలు ఇలాంటివన్నీ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే మీరు క్లాస్లోనే మీరు చెప్తున్నప్పుడే ఆపి మీరు అడగొచ్చు. లేదా క్లాస్ అయిన తర్వాత చివరిలో కూడా అడగొచ్చు. ప్రాక్టీస్ చేయటం అనేది చాలా ముఖ్యం. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, యాప్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేయటం. రెండోది, యూట్యూబ్ యొక్క లింక్ ద్వారా యూట్యూబ్లోని వీడియోని మళ్ళీ చూసి దాని నుంచే ప్రాక్టీస్ చేయటం. ఇక మూడో విషయం ఏమిటి అంటే, మీరు సొంతంగా నోట్స్ కూడా రాసుకోండి. సొంతంగా నోట్స్ రాసుకుంటే మీకు పనికొస్తే, ఒకవేళ మీకు రిఫర్ చేయటానికి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా మళ్ళీ ఇంకోసారి చూసుకోవటానికి పనికొస్తుంది. ఇది దీని గురించి క్లుప్తంగా. ఇక దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 20 వారాల పాటు ఇది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, కానీ మీకు ఇది చాలా ఉపయోగం అన్నమాట. ప్రతి విషయము, ప్రతి అక్షరాన్ని మనం క్లియర్గా చదవటం నేర్చుకుంటున్నాము దాని యొక్క లక్షణాలతో పాటు. అందుకనే కొంచెం టైం పడుతుంది ఇక్కడ. ఇది అంతకుముందు మనం చెప్పుకున్నాము. లక్ష్యం ఏమిటి అంటే, తప్పులు లేకుండా చదవటం, చిన్న సంభాషణలు అర్థం చేసుకోవటం. దీంట్లో మనకు ఏమేమి పనికొస్తాయి? ఒకటేమో యాప్ పనికొస్తుంది, రెండోది యూట్యూబ్లో మన క్లాస్ రూమ్ రికార్డింగ్స్ పనిచేస్తుంది. దీంట్లో మన పాఠాలు దాదాపుగా 10 పాఠాలు ఉన్నాయి. ఈ 10 పాఠాలలో మనము మొదటి పాఠంలో అరబీ అక్షరాల పరిచయం. ఇది దాదాపుగా 8 వారాలు నడుస్తుంది. మొత్తం 28 అక్షరాలు ఉన్నాయి. 28 అక్షరాలని ఒక్కొక్క వారం 3 అక్షరాలు, 4 అక్షరాలు అలా చేసి మనం చదువుకుంటూ ముందుకు వెళ్తాం. తర్వాత చిన్న పదాలలో కలిపిరాతలు ఉన్న అక్షరాల గుర్తింపు. ఇది దాదాపు 2 వారాలు పడుతుంది. ఈ 8, 2, 10 వారాలు అయిపోతాయి ఇక్కడ. మీ రెస్పాన్స్ని బట్టి, ఒకవేళ మీ రెస్పాన్స్ బాగుంటే దీన్ని ఇంకా తగ్గించవచ్చు. 5 లేక 5-6 వారాల్లోనే ఇది పూర్తి చేయవచ్చు. మీ రెస్పాన్స్ స్లోగా ఉంటే దీనికి టైం ఎక్కువ పడుతుంది. ఇది ఐడియల్ టైం అనమాట. 8 to 10 వీక్స్ అనేది ఐడియల్ టైం. కానీ మీరు మంచిగా రెస్పాన్స్ ఇచ్చి బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే దీన్ని 5 వారాల్లో కూడా పూర్తి చేయవచ్చు. తర్వాత మూడో పాఠం అనేది ఖురాన్ విద్యార్థులకు, అది మనం చదవట్లేదు. 4వ పాఠము, దీంట్లో మన తెలుగులో ఒత్తులు ఎలాగున్నాయో, గుణింతాలు ఎలా ఉన్నాయో, తలకట్టు, గుడి, కొమ్ము దీర్ఘము, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఏ విధంగా మనం తలకట్టు అంటే ఆ శబ్దం ఎలా తీయాలి, దానికోసం ఏం అవసరం అవుతుంది, ఈ శబ్దం ఎలా తీయాలి, కొమ్ము ఎలా తీయాలి, ఇది తీయటానికి మన అరబీ అక్షరాలకు ఏమి జత చేయాల్సి వస్తుంది, ఈ విషయాలన్నీ ఇక్కడ మనం చదువుకుంటాం. అలాగే ఇంకో 3 చిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి గుణింతాల్లో. అన్, ఇన్, ఉన్ అని చెప్పి ఈ 3 విషయాలు కూడా ఎలా వస్తాయి అనేది ఇంకో వారంలో మనం చదువుకోబోతున్నాం. ఇక చిన్న పదాలని మనం చదవటం అన్నమాట. చిన్న పదాలంటే ఇప్పుడు మనకు అక్షరాలు తెలుసు, గుణింతాలు తెలుసు, ఆ పదాలు గుర్తించడం కూడా, అంటే ఒక పదంలో కలిపిరాతలు ఉన్న పదాలు గుర్తించడం కూడా మనకు వచ్చేస్తుంది ఈ 6వ పాఠం వరకు. ఇప్పుడు మనం చిన్న పదాలు చదవటం మొదలు పెడతాం. సయ్యారా అంటే కారు ఉన్న ఆ అక్షరాన్ని, ఆ పదాన్ని మనం చక్కగా చూసి చదవగలిగే స్థితికి వస్తామన్నమాట. అలాగే మక్తబ్, మద్రసా, ముస్తష్ఫా, ఇవన్నీ దీంట్లో వస్తాయి. ఈ పదాలు మనం నేర్చుకోవటం ఇక్కడ మొదలు పెడతాం. అంకెలు కూడా ఇక్కడ నేర్చుకోవటం మొదలు పెడతాం. అంకెలు అంటే 1 నుంచి 10 వరకు, 10 నుంచి 20 వరకు. ఈ 2 నేర్చుకుంటే మిగతా అంకెల్ని మనం ఫార్మాట్ ఒకటే ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. పదులు మారినప్పుడు దాన్ని మనం తేలికనే అర్థం చేసుకోవచ్చు. 7వ పాఠం నుండి ఇక్కడ దీర్ఘాలు మొదలవుతాయి అన్నమాట. ఇక్కడ వరకు మనం ఆ, ఈ, ఉ ఈ 3 అక్షరాలు నేర్చుకున్నాము. అన్, ఇన్, ఉన్ ఈ 6 శబ్దాలు ఇక్కడ నేర్చుకున్నాము. ఇక్కడ దీర్ఘం తీయటం ఎలాగా? మన తెలుగులో అయితే పైన ఒక దీర్ఘం లాగా చిహ్నం ఉంటుంది, గుడి దీర్ఘం చిహ్నం ఉంటుంది, కొమ్ము దీర్ఘం చిహ్నం ఉంటుంది. హల్లులకైతే ఈ యొక్క చిహ్నాలు మనము జత చేస్తే
అక్కడ దీర్ఘం తీస్తున్నాము. తాత, తాతాలో తాకు దీర్ఘం తీస్తున్నాము. ఎందుకు తీస్తున్నాము? దానిపైన దీర్ఘం గుర్తు ఉండటం వల్ల. అలాగే మిగతా విషయాల్లో కూడా అరబీ, బీలో దీర్ఘం ఉంది. బి అనేది ఎందుకు దీర్ఘం తీయాలి అంటే ఇక్కడ పైన దీర్ఘం గుర్తు, గుడి దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ దీర్ఘం తీస్తున్నాము. మరి అరబీ భాషలో మరి ఇలా దీర్ఘం తీయాలంటే ఏం చేయాలి? అది కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. మరి దీని తర్వాత అరబీ భాషలో ఉన్న ఐత్వం, ఔత్వం ఈ రెండు కూడా ఉన్నాయి. తెలుగులో ఉన్న అక్షరాలన్నీ, అచ్చులన్నీ అరబీ భాషలో లేవు. అరబీ భాషలో ఈ మూడు వస్తాయి, ప్లస్ దీర్ఘాలు వస్తాయి. మూడు ఆరు అయిపోయినాయి, ఈ రెండు అనమాట. ఐ, ఔ, ఇన్ని అక్షరాలు అరబీ భాషలో ఉన్నాయన్నమాట. మరి ఇది కూడా నేర్చుకుని ఈ మొత్తము 8 చిహ్నాలు మనం నేర్చుకున్న తర్వాత మనం పదాలు పూర్తిగా చదివే స్థాయికి వచ్చేస్తాము. పదాలు పూర్తిగా మన రాయటం కూడా వస్తాయి, మనం చదవటం కూడా వస్తాయి. రెండు కూడా ఇక్కడ వచ్చేస్తాయి. మరి ఒత్తులు ఎలాగా? తెలుగులో అయితే బా కింద బా ఒత్తు, తా కింద తా ఒత్తు, ఇలాగా సేమ్ అక్షరానికి కింద అదే ఒత్తు కూడా వస్తుంది. అదే ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తు కూడా వస్తుంది తెలుగులో. కానీ అరబీ భాషలో అలా ఉండదు. అది ఆ తేడా కూడా ఇక్కడ మనం 10వ పాఠంలో నేర్చుకుంటాం. ఇక్కడి నుంచి మొదలైన తర్వాత చిన్న చిన్న పదాలు మీరు చదవటం వచ్చేసిన తర్వాత ఇక మన ప్రయాణంలో చిన్న చిన్న కన్వర్సేషన్లో వాడే పదాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు జహబ్తు. జహబ్తు అంటే నేను వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? ఇలల్ మద్రసా, ఒక స్కూల్ వైపుకు వెళ్ళాను. జహబ్తు ఇలల్ మక్తబ్, నేను ఆఫీస్ వైపు వెళ్ళాను. జహబ్తు ఇలా సూక్, నేను మార్కెట్ వైపు వెళ్ళాను. జహబ్తు ఇలల్ ముస్తష్ఫా. ఈ పదాలు మీరు ఈ ఈ జ్ఞానంతో, మనకు వచ్చిన ఇక్కడ వరకు నేర్చుకున్న దాంతో మనం చదవటానికి ప్రాక్టీస్లో అవసరమైన విషయాలన్నీ ఇక్కడ మీ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ఈ 10వ పాఠం తర్వాత ఈ కన్వర్సేషన్లో ఉన్న పదాలన్నీ మనం నేర్చుకోవటానికి, వొకాబులరీ పెంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 10వ పాఠం నుంచి 20వ పాఠం వరకు మనకు అంకెలు కానీ, చిన్న చిన్న కన్వర్సేషన్స్ కానీ, ప్లస్ మనకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్, ఏదైతే ఒత్తులు లేకుండా ఎలా చదవాలి, గుణింతాలు లేకుండా ఎలా చదవాలి, ఈ విషయాలన్నీ ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఇది మన జర్నీ అన్నమాట. మరి దీంట్లో మీకు ఏమన్నా విషయం మీరు చెప్పాలంటే మీ కాంట్రిబ్యూషన్ కూడా అవసరం. ఇక్కడ మీరు మైక్ ఓపెన్ చేసి మీరు చెప్పవచ్చు. జయకృష్ణ గారు మైక్ ఓపెన్ చేశారు, చెప్పండి. ఓకే, రాజేష్ గారు మీరు చెప్పండి. హాయ్ అండి, రాజేష్. యాక్చువల్గా ఈ గ్రూప్లో ఇంగ్లీష్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇందాక నేను వాట్సాప్లో కన్ఫర్మ్ చేశాను. వాళ్ళు ఇంగ్లీష్లో ఏమైనా, అంటే తెలుగులో చెప్పే ప్యారలల్గా ఇంగ్లీష్లో ఏమైనా చెప్పగలరా అర్థం అవడానికి అని అన్నారు. సో ఆనందరాజు గారు నార్మల్గా ఇక్కడ రిప్లై ఇచ్చేశారు. సో నేను గ్రూప్లో కూడా పెట్టేశాను. యాక్చువల్గా కొందరు ఇంగ్లీష్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఇందులో. ఓకే, దీనికోసం నేను మరలా ఒక 2-3 రోజుల్లో నేను ఇంగ్లీష్ గురించి నేను చెప్తాను. ఓకే ఓకే లేడీస్ విషయంలో అయితే క్లాస్ ఇంగ్లీష్లోనే జరుగుతుంది. మా అమ్మాయి తీసుకుంటుంది. మన సుధీర్ గారు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ నంబర్స్ షేర్ చేసిన తర్వాత సపరేట్ గ్రూపు, లేడీస్ గ్రూప్ వేరుగా ఉంటుంది. దాంట్లో మా అమ్మాయికి తెలుగు రాదు, కానీ ఇంగ్లీష్లోను ఉర్దూలోనూ చెప్పుద్ది అనమాట. ఇంగ్లీష్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే ఆమె బిఏ అరబిక్ నూరా యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే టాప్ 10లో వచ్చిందనమాట. ఇలా ఇప్పుడు ఒక వారం రోజుల్లో కన్వకేషన్ ఉంది, డిగ్రీ కూడా వచ్చేస్తుంది. డిప్లొమా ఇన్ అరబిక్ కూడా నూరా యూనివర్సిటీ నుంచి తీసుకుంది. షీఈ్ వెరీ వెరీ వెల్ క్వాలిఫైడ్. 3 సెమిస్టర్స్ కూడా జరిగినాయి అంతకుముందు బేసిక్స్. 3 సెమిస్టర్స్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా అడ్వాన్స్ లెవెల్లో పోవాలంటే అది కూడా ఈ సెమిస్టర్లోనే అడ్వాన్స్ లెవెల్ ప్లస్ బేసిక్ లెవెల్ రెండు ఆవిడ తీసుకుంటుంది. ఇక జెంట్స్లో ఇంగ్లీష్ గురించి నేను 1-2 రోజుల్లో నేను చెప్తాను, సుధీర్ గారు అనౌన్స్ చేస్తారు. ముఖ్యంగా మన తెలుగు ముఖ్యం కాబట్టి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుకి ఇస్తాను. దాని తర్వాత ఇక మిగతా వాళ్ళకు కూడా మనం వీలైనంత వరకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, షూర్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్.
నెక్స్ట్ ఇప్పటివరకు మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏమన్నా మీకు కరెక్షన్ కానీ మీ తరపున సజెషన్స్ కానీ ఉంటే చెప్పండి. ఈ టైం అందరికీ సూటబుల్ 9 to 10 డే అండ్ టైం రెండు సూటబుల్ మీకు? సూటబుల్ అయితే చెయ్యొద్దండి. మీ ఓటింగ్ అవసరం. ఓకే, ఆనంద్ గారికి ఓకే. మ్మ్. ఈ టైం మీకు సూట్ కాకపోతే మీకు వీలు ఈ టైం మార్చమని చెప్పి మీ సజెషన్ ఉంటే మీరు మైక్ ఓపెన్ చేసి చెప్పొచ్చు. లేదా సుధీర్ గారికి కూడా మెసేజ్ పంపించండి, సుధీర్ గారితో కాంటాక్ట్ చేయండి. ఓకే, ఒక చిన్న పరిచయం కూడా చేసుకుందాము. ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళు మరి అందరూ క్లాస్లోనే ఉన్నారా లేకపోతే మల్టిపుల్ యాక్టివిటీస్లో ఉన్నారా అనే దానికి కూడా ఇది ఒక టెస్ట్ అనమాట. కాబట్టి మీరు చెయ్యి దించేయండి అమ్మా. ఓకే, ఓకే, కరిముల్లా గారు చెప్పండి. అందరినీ ఇంట్రొడ్యూస్ చేసుకోమని లేకపోతే ఒక నిమిషానికి. అయితే చెప్తున్నాను. సరే. మీ పేరు పూర్తిగా రాస్తే మంచిది. మీరు షార్ట్లో రాస్తున్నారు. ఎన్కే అంటే నాకు కుమార్ అయి ఉంటారు మరి. చెప్పండి సార్. నా పేరు నబీ ఖాన్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే మఖరజ్ తర్వాత సిఫాత్ కూడా నేర్పిస్తారా మీరు? సిఫాత్, మఖరజ్ అండ్ సిఫాత్ రెండు చెప్పాలి కదా, ఎలా చేస్తారు అది? ఈ రెండు కూడా దీంట్లోనే వస్తాయి. ఒక అక్షరాన్ని పూర్తిగా పర్ఫెక్ట్గా ఎలా చదవాలి అనేది మనం దీంట్లో నేర్చుకోబోతున్నాము. అది ఆర్టికులేషన్ పాయింట్ ఒకటి, రెండోది క్యారెక్టర్ ఒకటి. క్యారెక్టర్లో లావుగా చదవాలా సన్నగా చదవాలా ఇది కూడా దీంట్లో వస్తుంది. చాలా సింపుల్గా అది టెక్నిక్ ఉంది, అర్థం చేసుకుంటారు. కానీ తర్వాత ఇంకో సజెషన్ ఏంటంటే ఈ మఖరజ్ తెలియని వాళ్ళకి చెప్పాలంటే యూ షుడ్ షో దెమ్ ఏ పిక్చర్. సో పిక్చర్ కూడా చూపిస్తాం. పిక్చర్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, నేనుంటే కూడా ఐ విల్ సెండ్ యూ వేర్ యాక్చువల్ మఖరజ్ వచ్చినప్పుడు వేర్ దట్ ఎయిర్ ఈజ్ ఎగ్జిటింగ్. సో అది కూడా ఉంది. ఆర్టికులేషన్ పాయింట్లు ఉన్నాయి. ఆర్టికులేషన్ పాయింట్ నుంచి మనం మొదలుపెట్టి ఆ అక్షరాన్ని లావుగా చదవాలా సన్నగా చదవాలా, ఏ పరిస్థితిలో ఇది మారుతుంది అనేది కూడా మనం దీంట్లో నేర్చుకోబోతున్నాం. కరెక్ట్, కొన్ని వీడియోస్ ఉన్నాయి విచ్ హెల్ప్స్ ది people to understand how the word is pronounced. Whether it is coming from the lips, it is coming from the tongue, it is coming from the క్లియర్ గా ఉన్నాయి. మీరు ముందు వచ్చే క్లాసులో మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఆనంద్ గారు. ఆనంద్ సిహెచ్. నా పేరు ఆనంద్ చలమన్ శెట్టి అండి. నేను జుబైల్లో ఉంటాను. ఆనంద్ సిహెచ్, ఆనంద్ చలమన్ శెట్టి పూర్తి పేరు. నేను జుబైల్లో ఉంటాను. సౌదీ మిత్రుల కంపెనీలో పనిచేస్తాను, ప్లానింగ్ ఇంజనీర్. మాది కూడా మచిలీపట్నమేనా? చాలా మంచిదండి. ఆశీష్ గారు. థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్ అండి. నమస్కారం అందరకు. నా పేరు ఆశీష్. నేను రియాద్ లో ఉంటున్నాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా ప్రొఫెషన్. అంతే. ఏ ఊరండి ఇండియాలో? ఇండియాలో బెంగళూరు నుంచి అండి. చాలా మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్. అజహర్ గారు. మజహర్, నా పేరు అస్సలాము అలైకుం. నా పేరు మొహమ్మద్ మజహర్. నేను రియాద్లో ఉంటాను. నేను సిస్టమ్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. నేను జనగాం, వరంగల్ డిస్టిక్ నుంచి. జనగాం డిస్టిక్. చాలా మంచిది, వెల్కమ్. ఇంకో ఆయన కూడా ఉన్నారు, అజహర్ బేగ్ గారు. హాయ్ సార్, మై నేమ్ ఇస్ అజహర్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. I don't know Telugu that much, little bit, so I can understand. మీకు అర్థం చేసుకోవటంలో ఏమి ఇబ్బంది లేదనుకుంటాను. అవసరమైతే అప్పుడప్పుడు నేను ఉర్దూలో కూడా చెప్తాను. ఓకే, little bit I can understand. ఓకే. బాలా ఐఫోన్. Hi, good evening everyone.
గుడ్ ఈవినింగ్ అండి. నేను బాలసుబ్రహ్మణ్యం. ఐ ఆమ్ ఫ్రమ్ అనకాపల్లి, స్టేయింగ్ ఇన్ జుబైల్ అండి. ఇండియాలో హలో, ఏ ఊరండి? అనకాపల్లి అండి. అనకాపల్లి. ఓకే, గోదావరి డిస్టిక్. లేదండి, వైజాగ్ దగ్గర. వైజాగ్ దగ్గర. ఓకే, చాలా సంతోషం అండి. హారిక గారు, మీరు లాస్ట్ సెమిస్టర్ అటెండ్ చేసినట్టున్నారు. మీకు వీలుంటే మైక్ ఓపెన్ చేసి చెప్పండి, లేకపోతే పర్లేదు. లేదండి, ఇదే ఫస్ట్ టైం విందాం. ఓకే, హారిక ఇండియాలో ఒంగోలు నుంచి, రియాద్ లో ఉంటుంది. చాలా మంచిదమ్మా. మీ పేరుతోనే ఇంకో ఆవిడ కూడా అటెండ్ చేశారు, అందుకు నేను చెప్పాను. జయకృష్ణ గారు. జయకృష్ణ. సార్, నమస్కారం. నా పేరు జయకృష్ణ. నా ఊరు వచ్చి కంచి. యాక్చువల్లీ బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, కంచి. ఇప్పుడు ఉండేది బెంగళూరులో, బట్ మదర్ టంగ్ తెలుగు. నేను ఇప్పుడు జర్దాలో పనిచేస్తా ఉంటాను. దట్స్ అబౌట్ మై సెల్ఫ్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. సరే మొహమ్మద్ సార్. ఖాలిద్ గారు. అస్సలాముఅలైకుం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు మొహమ్మద్ ఖాలిద్. నేను హైదరాబాద్ నుంచి ఉన్నాను. కరెంట్లీ రియాద్ లో పనిచేస్తున్నాను. చాలా మంచిదండి, వెల్కమ్. రంగారాయ్ గారు. రంగారాయ్ గారు. ఓకే, రవీంద్ర కనీత్. హలో. ఎస్, చెప్పండి. హలో సార్. నా పేరు రంగరాయ్ అండి. నేను డెంటల్ డాక్టర్ని, తాబుక్లో వర్క్ చేస్తున్నాను. ఇండియాలో ఎక్కడండి? ఇండియాలో గుడివాడ అండి, కృష్ణా జిల్లా గుడివాడ మాది. చాలా మంచిదండి, గుడివాడ నేను కూడా వస్తూ పోతూ ఉంటాను. అదే. ఓకే. సార్ నా పేరు చెప్పండి. సార్ నా పేరు రవీంద్ర సార్. నేను ఇక్కడ ఖమీజ్ ముషాయత్లో ఉంటున్నాను. ఇండియాలో నేను శ్రీకాకుళం నుండి. చాలా సంతోషం సార్. రాజేష్ గారు. నా పేరు రాజేష్ కుమార్. నేను ఇండియాలో తెలంగాణ కామారెడ్డి నుంచి ఉన్నాను. ప్రస్తుతం దమ్మంలో ఉంటున్నాను. ఆల్కల్దీ లాజిస్టిక్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాను. చాలా సంతోషం అండి. సంజయ్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సంజయ్ కుమార్. నేను రాస్తనూరాలో ఉంటున్నా, కెమికల్ ఇంజనీర్. ఉంటుంది విశాఖపట్నం అండి. చాలా సంతోషం సార్. వినయ్ గారు. ఇద్దరు ఉన్నారు, వినయ్ వేరు, వినయ్ కుమార్ వేరా, లేకపోతే ఇద్దరు ఒకే పేరుతో ఇద్దరు ఉన్నారు? నమస్కార. myself Vinay. I am from Bangalore. Currently, I am in Jeddah, working as a maintenance engineer. ఓకే, వెల్కమ్. ఇండియాలో ఎవరండి? From Bangalore. బెంగళూరు. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, సూర్యసాగర్ గారు. హాయ్, నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను, రియాద్లో ఉంటున్నాను, ఇండియాలో కాకినాడ నుంచి. వెల్కమ్ అండి. సుధీర్ తలుపుల. సుధీర్ గారు. ఓకే, ఆయన దగ్గర మైక్ లేనట్టుంది. చాలా సంతోషం, మీరందరూ సౌదీ అరేబియా లోపలే ఉన్నారు, ఇండియా నుంచి లేరు, కాబట్టి మన టైం ఇష్యూ లేదు. అయితే 9 to 10 అనేది మీ అందరికీ కన్వీనియంట్గానే ఉంటుంది అనుకుంటాను. ఇది మనం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి తిరిగ్గా 1 గంట సేపు, వారానికి 1 గంట సేపు మనము ఇవ్వగలిగితే అరబీలో మీరు బేసిక్స్ అన్నీ మంచి ఫౌండేషన్తో నేర్చుకోబోతారు. ఇది మొదటి పాఠం మనం ఈరోజు మొదలు పెడదాము. దీంట్లో అరబీ అక్షరాలు, విడివిడిగా ఉన్న అరబీ అక్షరాలు మనం చదువుకోవటం నేర్చుకుంటున్నాం. ఈ పాఠం యొక్క లక్ష్యం ఏమిటి అంటే, ఎస్ సుధీర్ భాయ్ మీరు చేయెత్తారు. హాయ్ సార్. ఓకే, అందరికీ వెల్కమ్ అండి అరబిక్ బేసిక్ క్లాస్కి. సక్సెస్ఫుల్గా
2 సెక్షన్లు పూర్తి చేశారు మన కరీముల్లా గారు సార్. అయితే మీరందరూ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక వారంలోని మొత్తం 24x7 7 అంటే మొత్తం అరౌండ్ 140 hours లో మనం 1 hour మన కోసం తీసుకోవాలి. తీసుకుంటే మీరు మంచి బెనిఫిట్ పొందుతారు. ఇంకా నాకు చాలా ఆనందంగా ఏమైందంటే మొత్తం సౌదీ అరేబియా నుంచి అన్ని సిటీల నుంచి కూడా జాయిన్ అయ్యారు ఈసారి. రియాద్ నుంచి చాలా తక్కువ ఉంది. అది ఒక నిరుత్సాహం ప్లస్ ఆనందం ఏంటంటే అందరూ జాయిన్ అయ్యారు కాబట్టి టాటా ఎంతవరకు వ్యాపించింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మన కరీముల్లా గారు సార్ ఆ యొక్క నాలెడ్జ్ని మీరు అందరూ పొందుతారని కోరుతున్నాను. తర్వాత అటెండెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి అప్డేటెడ్ రిజిస్టర్ లిస్ట్ పంపిస్తాను మధ్యలో. దాని ప్రకారం మీది రీనేమ్ చేసుకుని ఆ నెంబర్ పెట్టుకుంటే నాకు అటెండెన్స్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అటెండెన్స్ క్లాస్లో మధ్యలో తీసుకుంటుంటాం. వెళ్ళిపోయినా వచ్చినా సరే మళ్ళా కట్ అయిపోద్ది చూసుకోండి. 3 సార్లు తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ అన్ని 3 క్లాసులు కానీ రెగ్యులర్గా రాకపోతే మీరు మంచి బెనిఫిట్ పొందలేరు. అందుకోసమనే అట్లీస్ట్ అక్షరాలన్నీ కూడా మొత్తం 26 అక్షరాలు ఉన్నాయి. అవన్నీ ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటే మంచి బెనిఫిట్ మీకు వస్తుంది. సార్ అన్నట్టు ఇవన్నీ 20 క్లాసెస్లో మీరు చూసుకుంటే ఈజీగా మీరు ఎక్కడికి వెళ్ళినా నేమ్ బోర్డ్స్ కానీ పేర్లు ఈజీగా చదివడం అవన్నీ అర్థమైపోద్ది. తర్వాత ఇంకోటి ఇంగ్లీష్లో చెప్తున్నారో తెలుగులో చెప్తున్నారని కాదు, లాంగ్వేజ్కి నేర్చుకోవడానికి ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, ఈజీగా నేర్చుకోవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్ అందరికి ఉన్నా. థ్యాంక్ యూ కరీముల్లా సార్ గారు, ఆనందరాజు గారు కూడా థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. నా సుధీర్ గారు కోఆర్డినేటర్గా ఉన్నారు. మీరు గ్రూప్లో కూడా చూశారు ఆయన మెసేజెస్. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఆయన రెడీగా ఉన్నారు. మీరు మెసేజ్ పెడితే వాట్సాప్లో ఆయన రిప్లై వెంటనే ఇచ్చేస్తారు. ఇక ఎస్ నవీద్ సార్ చెప్పండి. అదే ఓ స్మాల్ సజెషన్ చెప్పండి. See, when you teach these letters, let us teach ట్రెడిషనల్ ఏంటంటే అలీఫ్ బా తా అని స్టార్ట్ చేస్తారు జనరల్ గా ట్రెడిషనల్. ఐ డోంట్ నో ఇప్పుడు నేను ఇంకో దగ్గర చూసాను ఏంటంటే దే టీచ్ ది లెటర్స్ ఫ్రమ్ బేస్డ్ ఆన్ ది మఖ్రజ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4 letters కమ్ ఫ్రమ్ ది లిప్స్, మా బా వా ఫా. అలాగనే 6 letters కమ్ ఫ్రమ్ ది థ్రోట్, హంజా ఐన్ హా గైన్ ఖా. తర్వాత some letters come from the buccal cavity. My suggestion is that if you can teach the new students based on the makhraj, not the traditional alibata, it will be helpful for the students to understand easily. ఓకే, థ్యాంక్స్ అండి, నోట్ చేసుకున్నాను. కావాలంటే మీకు మెటీరియల్ పంపిస్తాను, ఇఫ్ యూ జస్ట్ సెండ్ మీ సపరేట్ మెసేజ్. ఓకే ఓకే, థ్యాంక్స్. ఈరోజు మన టైంలో ఒక 20 నిమిషాలు ఉంది కాబట్టి 20 నిమిషాల్లో ఒక సింపుల్గా మన అవుట్లైన్ ఫస్ట్ లెసన్ గురించి మనం చర్చించుకుందాము. ఇది అరబీ అక్షరాల యొక్క పరిచయం అంటే ఏమిటి? ఇక్కడ తెలుగులో అక్షరాలని మనం ఆలు ఎలాగైతే ఉన్నాయో ఆ అక్షరము అదే శబ్దాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి అచ్చుల్లో ఉన్న అచ్చులు ఏవైతే ఉన్నాయో అచ్చులు మనం నేర్చుకున్న తర్వాత ఆ అచ్చుల్ని మనం పలకగలము. ఆ ఈ ఊ ఇవన్నీ మనం చక్కగా చదవగలం. అదే శబ్దం మనం బయటికి తీయటం కూడా జరుగుతుంది. మరి హల్లుల విషయంలో కొంచెం సపరేట్గా ఉంది మా విషయం. హల్లుల విషయంలో కా ఉంది. కా అనేది అక్షరం పేరు. మరి దానికి దీర్ఘం జడ్జ్ చేస్తే కా దీర్ఘం కా, దానికి మనం దీర్ఘం తీస్తున్నాము. పలికినప్పుడు కా అని సరిపోవట్లేదు, దాన్ని దీర్ఘం తీసి చదువుతున్నాం. మరి గుడి జత చేసినప్పుడు కా గుడి కీ అంటున్నాము. కా గుడి దీర్ఘం కీ. మరి కా కొమ్ము కు, కా కొమ్ము దీర్ఘం కూ. కాకు ఐత్వం కై, కాకు ఔత్వం కౌ. మరి ఈ గుడి దీర్ఘం యొక్క చిహ్నాలు అక్షరం యొక్క శబ్దాన్ని మార్చేస్తున్నాయి. మరి ఇంగ్లీష్లో అలా జరుగుతుందా? ఇంగ్లీష్లో అలా జరగట్లేదు. తెలుగులో ఒత్తులు ఉన్నాయి, తెలుగులో గుణింతాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో గుణింతాలు లేవు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఏబిసిడీలు ఏమైతే ఉన్నాయో దాంతోనే కాంబినేషన్ చేంజ్ చేసి ఇదే శబ్దాన్ని డబల్ ఏ రాస్తే ఆ అని, డబల్ ఈ రాస్తే ఈ, డబల్ ఓ రాస్తే ఊ,
ఈ విధంగా ఆ అక్షరాల యొక్క కాంబినేషన్ మార్చటం వలన ఐ రాస్తే ఐతంతో సమానం, ఏ ఏఓ యు రాస్తే ఔ, ఈ విధంగా కాంబినేషన్ చేంజ్ చేసి ఆ అక్షరాలని శబ్దాలని బయటికి తీయటం చూస్తున్నాం మనం ఇంగ్లీష్లో. మరి అరబీ భాషలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ అరబీ భాషలో చాలా సింపుల్గా ఉంది. అరబీ భాషలో కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ అరబీ భాషలో యొక్క అక్షరం యొక్క శబ్దాన్ని బయటికి తీయటం అనే దానికి సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం అరబీ భాష యొక్క అక్షరాలని 28 అక్షరాలని మనం నేర్చుకున్నప్పుడు అక్షరం పేరు మాత్రమే నేర్చుకుంటున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. అక్షరం యొక్క శబ్దాన్ని బయటికి తీయట్లేదు. ఇప్పుడు 28 అక్షరాలు పూర్తిగా నేర్చుకున్నారు అంటే అక్షరం యొక్క పేరు మాత్రమే మనకు తెలుసు. అక్షరాన్ని మనం గుర్తించడం మనం చేస్తున్నాము. శబ్దం బయటికి రావట్లేదు. శబ్దం బయటికి రావటానికి దానిపైన చిహ్నాలు ఉంటాయి, అవి నేర్చుకోవాలి. రెండో విషయం ఏమిటి అంటే అక్షరం యొక్క ఆకారం. ఒక్కొక్కసారి అక్షరాలు ఒకే ఆకారంలో ఉంటాయి, ఆకారం ఒకే విధంగా ఉంటుంది. మరి తేడా ఏమిటి? ఒక అక్షరానికి రెండో అక్షరానికి సేమ్ ఆకారంలో ఉన్నప్పుడు అది మూడో పాయింట్లో మనం క్లియర్ అవుతుంది అనమాట. అక్షరాలపై ఉండే చుక్కల సంఖ్య, అక్షరాలపై ఉండే చుక్కల స్థానం. అంటే అక్షరాల పైన చుక్కలు ఉన్నాయా, కింద చుక్క ఉందా, ఎన్ని చుక్కలు ఉన్నాయి, పైన ఎన్ని చుక్కలు ఉన్నాయి లేదా కింద ఎన్ని చుక్కలు ఉన్నాయి అనేది అక్షరాన్ని అక్కడ మార్చి వేస్తుంది. అక్షరాన్ని యొక్క ప్రత్యేకమైన ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. ఇది మూడో పాయింట్లో మనం తెలుస్తుంది అనమాట. ఇక నాలుగో పాయింట్లో అక్షరాల యొక్క ఉచ్చారణ మూలస్థానం అంటే ఆర్టికులేషన్ పాయింట్. దాని యొక్క మూలస్థానం ఏమిటి, ఎక్కడి నుంచి ఆ శబ్దం వస్తుంది. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంతకుముందు అక్షరాల యొక్క ప్రతి అక్షరానికి ఒక మూలస్థానం ఉంది. మేజర్ డివిజన్స్ ఏమున్నాయి, మైనర్ డివిజన్స్ ఏమున్నాయి. అంటే మేజర్ పాయింట్స్ అక్షరాల యొక్క మఖ్రజ్ అంటే ఈ యొక్క ఆర్టికులేషన్ పాయింట్స్, మేజర్ ఆర్టికులేషన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత సబ్ ఆర్టికులేషన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి కూడా మనం దీంట్లో చదువుకుంటాము. అక్షరాల లక్షణం అంటే సిఫాత్. కొంతమంది పుట్టుక నుంచే బాగా లావుగా బొద్దుగా ఉంటారు, చనిపోయే వరకు అలాగే ఉంటారు. వాళ్ళు వయసు పెరిగినా వయసు ఆకారం మాత్రం వెయిట్ మాత్రం లూజ్ కారు, ఎన్ని మందులు తీసుకున్నా ఎంతమందిని సంప్రదించిన. కొంతమంది సన్నగా బక్కగా ఉంటారు, పుట్టడం నుంచి అలాగే ఉంటారు, చనిపోయే వరకు కూడా అలాగే ఉంటారు. వాళ్ళకి ఏం తిన్నా తినకపోయినా అలాగే ఉంటారు అన్నమాట. మరి అది ఒక మానవుని యొక్క ఒక లక్షణం. అది సన్నగా ఉండటము, లావుగా ఉండటం అనేది కొంతమందికి ఆహారపు అలవాట్ల వలన, వాళ్ళకి జీవిత విధానం వలన మధ్యలో వెయిట్ గెయిన్ చేస్తారు, తర్వాత అది తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అరబీ అక్షరాల విషయంలో చూస్తే కొన్ని అక్షరాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ కూడా లావుగానే చదవాలి. దాన్ని మనం ఏ పరిస్థితుల్లో కూడా సన్నగా చదవటానికి వీల్లేదు. కొన్ని అక్షరాలు ఉన్నాయి, అవి ఎప్పుడు కూడా సన్నగానే చదవాలి, లావుగా చదవటానికి వీల్లేదు. బారిక్ పన్నా, మోటా పన్నా, హెవీ లెటర్స్, లైట్ లెటర్స్, ఇవి ఏ అక్షరాలు అలా ఉన్నాయి అనేది కూడా మనం కోర్స్ ఆఫ్ లెర్నింగ్లో మనం ఇది నేర్చుకుంటూ పోతాం. మనం ఇది ఈ యొక్క పాఠం యొక్క ముఖ్యంగా 5 పాయింట్లు మీ ముందు పెడుతున్నాను. దీని తర్వాత విషయం ఏమిటి అంటే ఈ అరబీ అక్షరాలు మొత్తం అసలు సంఖ్య ఎన్ని అక్షరాలు ఉన్నాయని చూస్తే కొంతమంది 28 అక్షరాలు అని చెప్తారు, కొంతమంది 29 అక్షరాలు అని చెప్తారు. తేడా ఏమిటి అంటే ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి, అలిఫ్ మరియు హంజా. ఈ 2 అక్షరాలని ఒకే అక్షరంగా కనుక లెక్కిస్తే 28 అక్షరాల సంఖ్య పూర్తవుతుంది అనమాట. అంటే అలిఫ్ అనేది శబ్దము, హంజా శబ్దము 2 ఆర్టికులేషన్ పాయింట్ ఒకే చోటు నుంచి వస్తున్నాయి. అలిఫ్ అనేది ఒక పేరు, హంజా అనేది ఒక పేరు. ఈ 2 అక్షరాల యొక్క ఆర్టికులేషన్ పాయింట్, దాని ఉచ్చారణ అన్ని ఒకే విధంగా ఉన్నాయి, యూనిక్ అన్నమాట. అందువలన కొంతమంది రెండింటిని కలిపి ఒకే అక్షరంగా లెక్కిస్తారు, అప్పుడు అది 28 అక్షరాలే అవుతాయి. అలా కాకుండా అలిఫ్ వేరే అక్షరము, హంజా వేరే అక్షరము అని కొంతమంది సపరేట్ చేసి చెప్తారు. అటువంటప్పుడు అక్షరాల సంఖ్య 29 అవుతుంది. మరి ఇక్కడ 28 అని చెప్పినా 29 అని చెప్పినా 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్ దీంట్లో. మరి కొన్ని అరబీ అక్షరాల పేర్లు మాత్రమే మనం తెలుగు అక్షరాలతో రాయటం సాధ్యం. తెలుగులో మనం ఉన్న అక్షరాలు దాదాపుగా 56, 57 ఉండేవి. ఇప్పుడు దాన్ని తగ్గించేశారు, చాలా తగ్గించేసి సగానికి సగం చేసేసినట్టున్నారు. మరి ఇంగ్లీష్లో అక్షరాలు మనం నేర్చుకున్నాం A to Z. ఇవి అరబీ అక్షరాలు ఏమైతే 28 లేదా 29 అక్షరాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా, అంటే మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు అరబీ అక్షరాలని మనం వేరే భాషలో రాయటానికి ట్రాన్స్లిటరేషన్లో
వాడటానికి ఆ భాషలో ఒక్కొక్కసారి కొన్ని అక్షరాలు మాత్రమే మనకు లభిస్తాయి. మిగతా అక్షరాల్ని మనం రాయలేమన్నమాట. ఇంగ్లీష్లో కొన్ని అక్షరాలు ఉన్నది ఉన్నట్టుగా అరబీలో ఉన్న అక్షరాన్ని ఇంగ్లీష్లో రాయటానికి వీలున్నాయి. కొన్ని అక్షరాలు ఇంగ్లీష్ భాషలో ఉన్నాయి. అలాగే అరబీ అక్షరాల్ని తెలుగులో రాయటానికి తెలుగు భాషలో ఉన్న అక్షరాలలో కొన్ని అక్షరాలు మాత్రమే మనకు సపోర్ట్ చేస్తాయి. మరి మిగతా అరబీ అక్షరాల్ని తెలుగులో రాయగలమా? తెలుగులో రాయలేము. ఒకవేళ తెలుగులో రాయటానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు మన గ్రూప్లో చూస్తున్నాం మనం కొన్ని పదాలు పోస్ట్ చేస్తున్నారు. దానికి తెలుగులోనో ఇంగ్లీష్లోనో ట్రాన్స్లిటరేషన్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏమవుద్ది అంటే ఆ శబ్దము కరెక్ట్గా రాదు అక్కడ. అక్షరం యొక్క ఆర్టికులేషన్ పాయింట్ అక్కడ మెయింటైన్ కావట్లేదు. అందుకని మన భాషలో ఉన్న అక్షరంతో దాన్ని దగ్గరగా రాయటానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒరిజినల్ శబ్దం రాదు. అది ఏదో పని జరుపుకోవటానికి సరిపోతుంది తప్ప ట్రాన్స్లేటరేషన్ ఈజ్ అరబీ భాషలో ఉన్న అక్షరాలని తెలుగులో మనం పూర్తిగా తీసుకోలేము. అన్ని అక్షరాలకి తీసుకోలేము. కొన్ని అక్షరాలకి సాధ్యము, కొన్ని అక్షరాలకి సాధ్యం కాదు. ఇక్కడ ఉదాహరణకు అలిఫ్ అనేది మనం దీని పేరు తెలుగులో మనం రాయొచ్చు. చక్కగా మనం తెలుగులో రాయటానికి అక్షరాలు ఉన్నాయి. అలిఫ్ అని రాసినప్పుడు తెలుగులో ఎవరైతే చదువుతున్నారో దీని శబ్దము దీని అరబీలో ఉన్న దీని పేరుతో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. మనం తెలుగులో అలిఫ్ అని చెప్పాము అంటే అరబీలో ఎవరన్నా మనం వినేవాళ్ళు అంటే అతను కరెక్ట్గా అదే అక్షరాన్ని అతని మనసులోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది మనం రాయగలుగుతున్నాం. ఇక్కడ ఒక సాధారణంగా జరిగే తప్పేమిటి అంటే ఇక్కడ దీర్ఘం తీయటం. అలీఫ్ అలీఫ్ ఇలా దీర్ఘం తీయటం అనేది తప్పు. ఇక్కడ దీర్ఘం లేదు. ఇక్కడ లాకు గుడి ఉంది. అలిఫ్ దీనిలో ఎక్కడా దీర్ఘం లేదు. ఇది అలీఫ్ గురించి. మరి బా ఇది కూడా తెలుగులో మనం చక్కగా రాయొచ్చు. తా ఇది కూడా తెలుగులో చక్కగా రాయవచ్చు. ఈ 3 అక్షరాలు ఇలాంటి కొన్ని అక్షరాలు ఇంకా ఉన్నాయి. అవి ఎక్కడైతే తెలుగులో మనం రాయటానికి వీలుందో తెలుగులో రాయటానికి మనం తెలుగులో అక్షరాలు ఉన్నాయో వాటిని మనం ఇక్కడ తెలుగులో మనం ఈ పాఠంలో మనం తెలుగులో రాస్తున్నాము. అంటే మీ ముందు తెలుగులో రాసి చూపిస్తాను. ఆ అక్షరాలని మీరు తెలుగులో మీరు కూడా రాసుకుని ఉంచుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ కోసం మాత్రమే. తర్వాత తెలుగులో మీరు రాయాల్సిన అవసరం ఉండదు. మరి కొన్ని అక్షరాలు తెలుగులో రాయలేమని అరబీ అక్షరాన్ని తెలుగులో రాయటానికి వీలుండదు. ఎందుకంటే తెలుగులో ఉన్న అక్షరాల్లో దీని శబ్దం తీయటానికి ఏ కాంబినేషన్లో రాసినా సింగిల్ లెటర్ రాసినా కుదరదన్నమాట. సాధ్యం కాదు అసలు. అటువంటప్పుడు దాన్ని తెలుగులో రాయకపోవటం మంచిది. అరబీ భాషలోనే దాని ఆర్టికులేషన్ పాయింట్ మరియు దాని సిఫాత్ అంటే దాని యొక్క లక్షణము ఈ రెండింటిని మనం కరెక్ట్గా తీయగలిగితే ఆ అక్షరం శబ్దం కూడా కరెక్ట్గా వస్తుంది. జాల్ ఇది జాల్ అనేది తెలుగులో మనం రాయటానికి వీల్లేదు. ఖా అనే దానికి దగ్గరలో కా ఉంది, కాఫ్ ఉంది. ఈ 3 అక్షరాలు దగ్గరగా బయటకు వస్తున్నాయి అన్నమాట. ఖాని ఒత్తు ఖాతో రాస్తే అది ఖా అవుతుంది కానీ ఖా కాదు. కాబట్టి ఈ ట్రాన్స్లిటరేషన్లో మనం జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా దాని మీద ఆధారపడితే మన శబ్దం కరెక్ట్గా రాదు. అక్కడ హా తెలుగులో ఒకే హా ఉంది కానీ అరబీలో 2 హాలు ఉన్నాయి. అంటే హా ఒకటి ఉంది, హా ఒకటి ఉంది. హా హా చూడటానికి దగ్గరగానే ఉన్నాయి. ఒకే విధంగా శబ్దం వస్తున్నట్టుగా ఉంది కానీ దాని యొక్క ఆర్టికులేషన్ పాయింట్ వేరుగా ఉంది. చదివే విధానం కూడా వేరుగా ఉంది. లక్షణం అయితే రెండింటి కూడా ఒకటే. కాబట్టి ఇవి కూడా మనం తెలుగులో నేర్చుకోబోతున్నాం. మరి ఇక్కడ కొన్ని అక్షరాలు ఆకారంలో ఒకే విధంగా ఉంటాయి. అరబీ భాషలోని కొన్ని అక్షరాలు సేమ్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఆకారం ఎలాంటి తేడా ఉండదు. కానీ దాని కింద ఉన్న చుక్క, దాని పైన ఉండే చుక్కలు లేదా కింద ఉండే చుక్కలు ఇవి అక్షరాన్ని మారుస్తుండే. ఇప్పుడు చూస్తే మీరు ఈ అక్షరము ఈ అక్షరము ఈ అక్షరము పళ్ళెం ఆకారంలో ఉంది. ఇది ఈ పళ్ళెంలో ఆకారం ఒకటే ఇక్కడ మూడింటికి కూడా. కానీ కింద ఒక చుక్క ఉంది. దీనివల్ల ఈ అక్షరం వేరైపోయింది. పైన 2 చుక్కలు ఉన్నాయి. దీనివల్ల ఈ అక్షరం వేరైపోయింది. పైన 3 చుక్కలు ఉన్నాయి. దీనివల్ల ఈ అక్షరం కూడా వేరైపోయింది. అంటే ఇక్కడ మనం కేవలం ఆకారం మాత్రమే కాదు, ఆ చుక్కల సంఖ్య మరియు చుక్కల స్థానం ఇది కూడా మనకు గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇది ఒక మనిషిని గుర్తుపట్టాలి అంటే మీరు మనిషి ముఖం కనుక చూసినట్లయితే అతను ఎప్పుడూ మర్చిపోరు. అంటే అతను గుర్తుపట్టడానికి మీకు ముఖం చూడటం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనిషి ముఖం చూడలేదు, వీపు చూశారు. వీపు చూసి లేదా కాళ్ళు చూసి లేదా వేరే ఏదైనా భాగం చూసినప్పుడు ఫలానా మనిషి అని మీరు కరెక్ట్గా 100% మీరు పర్ఫెక్ట్గా చెప్పలేరు. మీరు
అతని ముఖం చూస్తే మీరు తప్పకుండా చెప్తారు ఇతను ఫలానా మనిషి అండి అని చెప్పి. అంటే ఇక్కడ ఫేస్ అనేది ప్రతి మనిషికి ఒక యూనిక్ పాయింట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ మరి అరబీ భాషలో కూడా ప్రతి అక్షరానికి ఫేస్ లాంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అక్షరానికి యొక్క ఫేస్ ఏమిటి, ఈ అక్షరాన్ని గుర్తుపెట్టడానికి దీని యొక్క సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ చిహ్నం ఏమిటి అంటే కింద చుక్క ఉండటం అనేది ఈ అక్షరం యొక్క ప్రత్యేకత. అలాగే ఇక్కడ 2 చుక్కలు ఉండటం అనేది ప్రత్యేకత. మరి అంతటితో సరిపోతుందా? ఒకే చుక్క ఉన్న అక్షరాలు వేరే లేవా? వేరే అక్షరాలు కూడా ఉన్నాయి. మరి అందుకని ఏం చేయాలి? ఇక్కడ ఆకారంలో కొంత భాగాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గీత పైన ఏదైతే గీత ఉందో ఇది ప్లస్ ఈ చుక్క ఈ 2 కలిపితే ఈ ఆకారం ఈ అక్షరం యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ అన్నమాట. మరి ఇక్కడ ఏమిటి? ఈ చిన్న గీత ప్లస్ ఈ 2 చుక్కలు. ఇది ఇంత భాగమే దీనికి అవసరము. ఈ భాగం మనకు అంతగా అవసరం లేదు. ఇది ఉన్నా లేకపోయినా ఈ అక్షరం మారదు. అలాగే ఇక్కడ పైన 3 చుక్కలు, ఈ చిన్న గీత, ఈ కాంబినేషన్, ఈ రెండిటి కాంబినేషను ఇది ఈ అక్షరాన్ని మనకు సూచిస్తుంది. మరి ఈ విధంగా చూస్తే అక్షరం యొక్క ఆకారము, దాంట్లో ఉన్న ఒక మెయిన్ ముఖ్యమైన భాగాన్ని ప్లస్ ఈ చుక్కలు ఉంటే చుక్కల సంఖ్య, చుక్కల స్థానం, ఈ మూడింటిని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఈ అక్షరం గుర్తింపులో మీరు పొరపాటు చేయరు. కరెక్ట్గా అక్షరాన్ని గుర్తిస్తారు, రాయటాన్ని కూడా మీరు చక్కగా రాసుకుంటారు. కాబట్టి ఒక్కొక్కసారి మన చుక్కలను చూపిస్తాయి. మనం ఆ చుక్కల్ని మనం కరెక్ట్గా వాల్యూ లేకుండా గుర్తుపెట్టుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. తర్వాత మరి మఖ్రజ్ మరియు వాటి లక్షణాలు కూడా నేర్చుకుంటాం. అంటే ఇక్కడ ఈ 2 అక్షరాలు చాలా దగ్గరగా ఉన్న శబ్దాలు ఇవి. హా, హా, ఇది ఆ, ఆ, రెండిటి కూడా దగ్గరగా ఉన్నాయి శబ్దాలు. ఆల్లో ఆ, ఇది కరెక్ట్గా శబ్దంతో సరిపోతుంది. ఇంగ్లీష్లో ఏ, అమెరికాలో ఏ ఎలా చెప్తామో అది దాని శబ్దము మొదటిది. కానీ ఈ అక్షరం యొక్క శబ్దము ఆ, దీని శబ్దము ఆ, 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 రెండిట్లో తేడా ఉంది. మరి ఇక్కడ హా, ఇది హా, ఇది కూడా తేడా ఉంది. ఈ తేడా ఎక్కడి నుంచి వస్తుంది? దాని ఆర్టికులేషన్ పాయింట్ మారటం వల్ల వస్తుంది. ఇది మనం నేర్చుకుంటాం ఇది కూడా. తర్వాత ఈ పాఠంలో అక్షరాలు గుర్తుంచుకోవాలి. వీడియో మీకు ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం కోసం వారం మొత్తం మీ దగ్గర ఉంది. కాబట్టి ఈ వారంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, రోజు వీలైతే ఒక 15-20 నిమిషాలు లేదా మీకు తీరిక ఉన్నప్పుడల్లా ఇది మీరు ప్రాక్టీస్ కోసం వాడుతూ ఉండండి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే మన తెలుగు భాష కానీ, ఇంగ్లీష్ భాష కానీ, హిందీ భాష కానీ, ఇంకా ఇండియాలో చాలా భాషలు మనం ఎడంవైపు మొదలుపెట్టి కుడివైపుకి రాస్తాం. మన రాయటం ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాము. ఇది ఎడంవైపు మొదలుపెట్టి ఇలా రాసుకుంటూ పోతాము. చదవటంలో కూడా మనం ఎడంవైపు నుండి కుడివైపుకి చదువుకుంటూ పోతాము. కానీ అరబీ భాష, ఉర్దూ భాష, ఇంకా కొన్ని ప్రపంచంలోని భాషలు కుడివైపున మొదలుపెట్టి ఎడంవైపుకు వెళ్తాయి అన్నమాట. ఇది మనం చదువుతున్నప్పుడు 2 అక్షరాలు పక్క పక్కన ఉంటే మన అలవాటు ప్రకారం ఇటు నుంచి చదవటం కాదు, మనం ఇటు నుంచి చదవాలి. ఇది అరబీ భాషకిను మన తెలుగు, ఇంగ్లీష్, మిగతా భాషలకున్న ముఖ్యమైన తేడా ఇది. రైట్ సైడ్ నుంచి మొదలుపెట్టి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇది ఇక్కడ మఖ్రజ్ సిఫాత్ అనేది ఈ పటంలో మీకు చాలా క్లియర్గా చూస్తారు మీరు. మనం మొత్తం అక్షరాలన్నీ ఈ రోజు కోసం ఇది చివరి పార్ట్. ఇది పూర్తి చేసిన తర్వాత మనం ఆపేద్దాం. మనం మొత్తం అక్షరాలు 28 అక్షరాలు అనుకున్నాం కదా. 28 అక్షరాలు ఈ భాగంలో నుండే వస్తున్నాయి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, పొట్టకొస్తే అక్షరం ముక్క లేదు అని చెప్పి వినే ఉంటారు మీరు. ఇక్కడ పొట్టలో నుండి అక్షరాలు రావటం అనేది కాదు, అది ఒక సామెతగా, ఒక నానుడిగా వచ్చింది. కానీ పొట్టలో నుంచి అక్షరాలు ఏమీ రావు. ఏ భాషలో అక్షరాలు కూడా పొట్టలో నుండి రావు. అక్షరాలు వచ్చేది ఎక్కడి నుంచి? ఇక్కడ చిన్న గుంట ఉంటుంది, గొంతు కింద చిన్నగా గుంటలాగా ఉంటుంది. ఇక్కడి నుండి మొదలవుతాయి అక్షరాలు. ఇది చివరి అక్షరం అనమాట. ఇక్కడ నుండి మొదలుపెట్టి మన పెదవుల వరకు. పెదవుల తర్వాత ఇంకా గాలిలో ఉంటాయి, కానీ గాలి గురించి మన కంట్రోల్ లేదు కదా. ఈ చివరి పాయింట్ ఏమిటి? ఆర్టికులేషన్ పాయింట్. ఈ 2 పెదవులు ఇక్కడ నుంచి వచ్చే శబ్దము, ఇది చివరి పాయింట్. ఇక్కడ మొదటి పాయింట్ ఏమిటి? ఇక చిన్న గుంట ఏదైతే ఉంటుందో గొంతులో, ఇది మొత్తం గొంతు. ఇది గొంతులో కింద చివరి భాగంలో ఉండే గుంట. ఇది ఆర్టికులేషన్ పాయింట్ యొక్క మొదటి పాయింట్ అన్నమాట.
ఈ రెండింటి మధ్య నుంచే ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అనుకోండి. ఇది గొంతు. ఇది గొంతులో చివరి అక్షరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ పెదవుల నుండి వచ్చే అక్షరాలు, ఇది ఇక్కడ నుంచి ఇంకా వేరే అక్షరాలు ఇంకేం రావు ఇక్కడ. మిగతావన్నీ ఈ మధ్యలో నుండి ఉన్న అక్షరాలే. ఇక్కడ మేజర్ పార్ట్స్ అంటే మేజర్ డివిజన్స్ ఏమిటి అనేది చూసినట్లయితే మేజర్ డివిజన్స్ 3 ఉన్నాయి. గొంతు నుండి వచ్చే అక్షరాలు, దీన్ని థ్రోట్ లెటర్స్ అంటారు. 6 అక్షరాలు ఉన్నాయి. ఈ 2, ఇవి 2, ఇవి 2. పెదవుల నుండి బయటకు వచ్చే అక్షరాలు 4 అక్షరాలు ఉన్నాయి. 1, 2, 3, 4. ఈ 4 అక్షరాలు మన పెదవుల నుండి వస్తున్నాయి. ఎవరికైనా ఈ 2 పెదవులలో ఒక పెదవి లేదు అనుకుందాం. అలా లేనప్పుడు అతను ఈ 4 అక్షరాలు పలకలేడు. ప్రమాదవశాత్తు ఎవరికైనా ఒక పెదవి కట్ అయిపోయినా, చిన్నప్పటి నుంచి అతను అలాగే పుట్టినా అతను ఈ 4 అక్షరాలు పలకలేడనమాట. ఎందుకంటే ఈ 2 పెదవుల నుండే ఈ 4 అక్షరాలు బయటకు వస్తాయి. ఒక పెదవి లేకపోతే ఈ 4 అక్షరాలు వారు పలకలేరు. ఇక నాలుక నుండి వచ్చే అక్షరాలు ఈ 6 అక్షరాలు, ఈ 4 అక్షరాలు 2 పోతే మిగతా 18 అక్షరాలు అంటే 4, 6, 10 మనం 28 అక్షరాలు అనుకుందాం. 28లో 10 పోతే 18 అక్షరాలు నాలుక నుండి వస్తున్నాయి. ఈ నాలుక యొక్క కాంబినేషన్, నాలుక అంచు నుంచి చూడండి ఎన్ని అక్షరాలు వస్తున్నాయి. మన పై పన్ను, దాని వెనకాల ఉన్న చిగురు, పైపంటి వెనక భాగము, పైపంటి కింది భాగము, ఇక్కడ నుండి 3, 3, 3, 6 అక్షరాలు ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఇక్కడ 2 అక్షరాలు వస్తున్నాయి. నాలుక మధ్య భాగం నుండి 3 అక్షరాలు వస్తున్నాయి. నాలుక వెనక భాగం నుండి 2 అక్షరాలు వస్తున్నాయి. మన దగ్గర ఒకవేళ మీకు తెలుసుంటే కొండ నాలుక అంటారు. కొండ నాలుక అంటే పర్జీబ్, ఉర్దూలో చెప్తే పర్జీబ్ అంటారు. పర్జీబ్ ఇది ఈ అక్షరం, ఇక్కడ కూడా ఒక అక్షరం ఉంది. కరెక్ట్గా అక్కడి నుంచి తీయగలిగితేనే ఈ శబ్దం వస్తుంది అనమాట. ఈ అక్షరము లైట్గా మనం పలికే అక్షరము, ఇది మనకు తెలుగులో కూడా ఉంది కాబట్టి అది దానికి ఇబ్బంది లేదు. ఈ 2 అక్షరాలు, ఇది 3 అక్షరం. ఈ 3 అక్షరాలు దగ్గరగా ఉన్నాయి. కానీ మనం తెలుగులో రాయటానికి దీనికి ఎగ్జాక్ట్గా రాయాలి అంటే ఈ ఒక అక్షరానికి మన తెలుగు లెటర్ ఉంది. ఈ రెండింటికి కూడా తెలుగులో లెటర్ లేదు, ఇంగ్లీష్లో కూడా లేదు. కాబట్టి దీన్ని అరబీలోనే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నుండి 2 అక్షరాలు వస్తున్నాయి. అంటే ఇది కూడా నాలుక తిప్పేసి ఇక్కడ తీసుకురావటం వల్ల ఈ అక్షరం వస్తుంది. రెండోది, ఇది నాలుక అంచు అంటే లెఫ్ట్ సైడ్ అంచు కానీ రైట్ సైడ్ అంచు కానీ పై దవడకు తగిలించడం ద్వారా ఈ యొక్క అక్షరం వస్తుంది. మొత్తం మనకు 28 అక్షరాల యొక్క ఆర్టికులేషన్ పాయింట్ ఈ యొక్క పటంలో మీకు చక్కగా మీరు చూస్తారు. దీనివల్ల ఏమవుద్ది అంటే మీకు ఐడియా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మన ముందు ట్రెడిషనల్ మెథడ్ ఏమిటి అంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు వెళ్ళటం అనేది ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్. నేను కూడా దాన్నే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది మనం ఒక్క క్లాసు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుండి ఇది ఈ విధంగానే ప్రజలు నేర్చుకుంటున్నారు. దానివల్ల ఈ విధంగానే వాళ్ళు పండితులు అయ్యారు దీంట్లో. రెండవ మెథడ్ ఏమిటి అంటే అన్న చెప్తున్నట్టు ఈ మెథడ్ని ఫాలో చేయకుండా ఈ 4 పాయింట్లు ఒక చోటు నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ 4 అక్షరాలు ఒకసారి నేర్చుకుందాము, ఈ 6 అక్షరాలు ఒకసారి నేర్చుకుందాము, ఈ పాయింట్లో 3 అక్షరాలు వస్తున్నాయి, 3 అక్షరాలు ఒకసారి నేర్చుకుందాము, 3 అక్షరాలు ఒకసారి నేర్చుకుందాము, 3 అక్షరాలు ఒకసారి నేర్చుకుందాము, ఈ విధంగా నేర్చుకుంటూ పోదాము అని చెప్పి అన్న పాయింట్ అన్నమాట. సరే, మనము ముందుకు వెళ్తూ దీని గురించి మనం రెండింటిని క్లబ్ చేసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ యాప్ని మనం వాడాలి. మన యాప్ మనకు చాలా ముఖ్యం కాబట్టి ఈ సీక్వెన్స్ని మనము కంటిన్యూ చేస్తూ మఖరాజ్ యొక్క పాయింట్స్ కూడా మనం ప్రతి పాఠంలో తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఇది మీకు శాంపుల్గా చూపిస్తున్నాను. ఈ పాఠం మనం వచ్చే వారం చదువుదాము. దీంట్లో అరబీ భాషలో ఒక అక్షరము 4 ఆకారాల్లో రావచ్చు. 4 ఆకారాలంటే ఒంటరిగా రావచ్చు, ఒక పదంలో మొదటి అక్షరంగా రావచ్చు, ఒక పదంలో మధ్యలో రావచ్చు, ఒక పదంలో చివరిలో రావచ్చు. మరి అలా వేరు స్థానాల్లో వచ్చినప్పుడు ఆ అక్షరం యొక్క శబ్దము ఆ అక్షరం యొక్క ఆకారం మారిపోతుందా లేక అలాగే ఉంటుందా అనేది ఇక్కడ మనం ఈ పాఠంలో మనం గుర్తిస్తున్నాము. ఈ అక్షరము ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంది, కానీ మొదటి అక్షరంగా వచ్చినప్పుడు దీని భాగము వెనక భాగం కట్ అయిపోయింది. ఇక్కడ కట్ అయిపోయి రెండో అక్షరం ఇక్కడ చేరుతుంది అనమాట. మరి మధ్యలో వచ్చినప్పుడు ఇది ముందు అక్షరంతో చేరుతుంది, తర్వాత అక్షరంతో కూడా చేరుతుంది. చివరిలో వచ్చినప్పుడు
ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో పూర్తిగా అదే ఆకారంలో ఉంది, దానికంటే ముందు భాగం కూడా ఇక్కడ చేరింది. ఇది ఈ అక్షరం ఒకటి నేర్చుకుంటే ఈ 3 అక్షరాలు ఒకే ఆకారంలో ఉంటాయి కాబట్టి ఈ 3 అక్షరాలు కూడా నేర్చుకున్నట్టే. మరి ఇక్కడ ఈ ఈ అక్షరానికిను వీటికి తేడా ఏమిటి? ఈ అక్షరము తన తర్వాత అక్షరంతో కలవట్లేదు. మధ్యలో మొదటి అక్షరంగా వచ్చినా కలవట్లేదు, మధ్యలో వచ్చినా కలవట్లేదు. అంటే ఈ అక్షరము తన ముందు అక్షరంతో కలుస్తుంది, తన తర్వాత అక్షరంతో కలవట్లేదు. ఒకవేళ కలిసిపోయింది అనుకోండి పొరపాటున, ఇది అలిఫ్ కాదు, అది వేరే అక్షరం అయిపోతుంది. అందుకని ఈ తేడా మనం గుర్తుంచుకోవాలి. అలిఫ్ అనేది ఎప్పుడు తన తర్వాత అక్షరంతో కలవదు, ఇది నిటారుగా ఉంటుంది. అలిఫ్ ఆల్వేస్ అలోన్, పైన కింద ఎలాంటి చిహ్నాలు ఉండవు. అలీఫ్ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. అలీఫ్ హమేషా ఖాళీ रहता है, ऊपर नीचे कोई चीज़ नहीं रहती अलीफ के ऊपर. పైన కింద ఏదైనా ఉంది అంటే అది అలీఫ్ కాదు, దాని పేరు వేరుగా వస్తుంది, హంజా అని వస్తుంది. కాబట్టి ఇది మనం ఈ విధంగా మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఆకారాలు ప్లస్ దీంట్లో నేను షీట్లో తీసుకురాలేదు, కీబోర్డ్ కూడా మనం ఎక్కువగా కంప్యూటర్లో కీబోర్డ్ ఉంది కాబట్టి ఆ కీబోర్డ్ని కూడా మనం టైప్ చేయడానికి ఎలా వాడుకోవాలి అనేది కూడా ఈ సెమిస్టర్లో నేను యాడ్ చేస్తున్నాను. ఇంతవరకు 3 సెమిస్టర్లో చెప్పలేదు, కానీ ఈ సెమిస్టర్లో అది కూడా మీ ముందు తీసుకొస్తున్నాను అనమాట. దానివల్ల ఏమవుద్ది అంటే మనం రాయటానికి ఇప్పుడు ప్రాక్టీస్ చేయటం అంత అవసరం లేకపోయినా, కుదరకపోయినా మీరు కంప్యూటర్లో ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలీఫ్ వచ్చింది, ఒంటరిగా వచ్చినప్పుడు ఎలా టైప్ చేయాలి, పదంలో వచ్చినప్పుడు ఎలా టైప్ చేయాలి, ఇది మీరు ఈజీగా ఒక సింపుల్ వర్క్ డాక్యుమెంట్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసి వర్డ్ డాక్యుమెంట్ దాని మీద టైప్ చేసుకుంటూ పోతే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ లెటర్స్ షేప్ ఎలా మారిపోతుందో చాలా తేలిగ్గా సులభంగా మీరు గుర్తిస్తారు. ఇది ఈ యొక్క పాఠం యొక్క మనం అరబీ భాష నేర్చుకోవటంలో మొదటి ఇంట్రడక్షన్ అన్నమాట. దీన్ని నేను ప్రయత్నం చేస్తాను మనం 1 అవర్ లోపలే మనం పూర్తి చేయడానికి, ఎందుకంటే మీకు వేరే పనులు కూడా ఉంటాయి. ఒకవేళ అవసరమైతే కొంచెం ఎక్స్టెండ్ అయితే ఒక 5-10 నిమిషాలు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాను. సరే, మరి ఇంతటితో ఈరోజు క్లాసు ముగిద్దాము. మీకేమన్నా మీ దగ్గర ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. మిగతా వాళ్ళు కూడా మీరు ఉండాలంటే మీ ఇష్టం, లేదా మీరు ఒకవేళ డ్రాప్ కావాలంటే డ్రాప్ కావచ్చు. మీకు ఈ విధానం మీకు నచ్చిందా? ఈ విధంగా మనం ముందుకు వెళ్ళటం వల్ల మీకు లాభం కలుగుతుంది, లేదా దీనిలో ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు సుధీర్ గారికి పంపించండి, గ్రూప్లో కూడా వేయండి. రాజేష్ గారు. యా ఫైన్, నాకైతే అంతా ఓకే అండి ఇప్పుడు. ఓకే, ఆనంద్ గారు. యా నాకైతే అంతా ఓకే సార్. ఇట్ ఈస్ టైమింగ్ అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఈ పుస్తకం మీకు హార్డ్ కాపీ కావాలంటే అరబిక్ పుస్తకాల్లో కూడా దొరుకుతుంది. నా నా సజెషన్ అంటే హార్డ్ కాపీ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. యాప్ మీకు చాలా ముఖ్యం అన్నమాట, చాలా పనికి వస్తుంది. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి యాప్ నుంచి ఉంది, ఇంకోటి వెబ్సైట్ కూడా ఉంది, tardeed.com అని చెప్పి. అది కూడా లింక్ నేను వచ్చే వారం వేస్తాను, లేదా గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. అది కూడా మీకు ఉపయోగపడుతుంది. మీరు అరబీ భాష మరియు ఖురాన్ రెండు చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. చాలా పదాలు ట్రెడిషనల్ అరబిక్ పుస్తకాల్లో, అరబిక్ నేర్పే బేసిక్ పుస్తకాల్లో ఏముంటాయి అంటే, ఖురాన్లో పదాలు ఎక్కువగా మనం అరబీ భాష నేర్చుకోవటానికి అక్కడ వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పదాలు మారవు, అవి స్టాటిక్ అన్నమాట. దాని నుంచి డిరైవ్డ్ పదాలు బయటకు వస్తూ ఉంటాయి. అరబీ భాషలో ఒక బేసిక్ పదానికి 3 అక్షరాలు ఉన్న పదాలు బేసిక్ పదం అవుతుంది. దీని నుంచే మిగతావన్నీ దాని నుంచే వస్తాయి. ఉదాహరణకు కాఫ్, తా, బా, కతబా, ఈ 3 అక్షరాలు మనం తీసుకుంటే ఈ మూడింటి నుంచి ఒక దీర్ఘం తీసిన మొదటి అక్షరానికి దీర్ఘం తీస్తే, రెండో అక్షరానికి దీర్ఘం తీస్తే, మూడో అక్షరానికి దీర్ఘం తీస్తే, తర్వాత దానిపైన గుణింతాలు వేరు చేస్తే దాదాపుగా 36 రూపాయలు దీంట్లో వస్తాయి అన్నమాట. మతార్ అంటాం మనం. మతార్ అంటే ఏమిటి, మతార్ అంటే ఏమిటి, రెండిట్లో దీర్ఘం వల్ల ఆ వర్డే మారిపోతుంది. మతార్ అనే దాన్ని తయ్యారా నుంచి వచ్చినప్పుడు
దాని యొక్క రూట్ వర్డ్స్ ఏమిటి అనేది కూడా దీంట్లో మనం నేర్చుకోబోతున్నాం. రూట్ వర్డ్ అనేది చాలా ముఖ్యం అరబీ భాషలో. ఆ రూట్ వర్డ్ మనం గట్టిగా నేర్చుకుంటే రూట్ వర్డ్ నుంచి వచ్చే వేరు పదాలు మనం డెరైవ్ చేయగలిగితే చాలా వరకు అరబీ భాష ఎవరు మాట్లాడుతున్నా ఎవరు మనం చదువుతున్నా కూడా అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఇది వచ్చే చివరి క్లాసులో మనకు వస్తుంది అనమాట. సుధీర్ గారు. హలో సార్, చెప్పండి. మీ పేరుతో ఎదురున్నారు సార్. సుధీర్ తలుపుల గారు, తలుపుల సుధీర్. ఓకే, జయకృష్ణ గారు. ఎస్ సార్. మీకు క్లియర్గా ఉందా? కాన్సెప్ట్ క్లియర్ అయిపోయిందా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే సార్. మరి ఇంతటితో మరి క్లాసు ముగిద్దాము. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ వచ్చే యూ. గుడ్ నైట్. వారము ఎగ్జాక్ట్లీ వి విల్ మీట్ అట్ 9 o'clock. 9 గంటలకు మనం మొదటి పాఠం మొదలు పెడదాం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. గుడ్ నైట్ అండి అందరికి. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ గుడ్ యూ. నైట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.